ప్రభు లేఖనాల నుండి మనందరితో మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా దేవా, మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నటువంటి రీతిగా నాయన ఇప్పటి వరకు పాటల ద్వారాను, సాక్ష్యముల ద్వారాను, ఆరాధన ద్వారాను మీ నామానికి మహింపరచడానికి మీరు కృప చూపించారు. అయితే శ్రేష్టమైనటువంటి సమయంలోకి మేము వచ్చి ఉన్నాం. దేవా, చదవబడినటువంటి మాటలు మీవి. దేవా, ఈ సంవత్సరం మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన వాగ్దానం నాయన మా జీవితంలో పరిపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థన చేస్తూ, అయ్యా దేవుని యొక్క వర్తమానం ద్వారా మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మీ దాసుని మీరు బలపరచండి, అభిషేకించండి, మీ సురుచిని మేము మరుగుపరుచుకొని మీకు నోట పొరకు మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీ నామంలో ప్రార్థన చేస్తుండగా అయ్యా నన్ను మరుగు చేయండి, మీరే మీ ప్రజలైన వారితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. నాయన పరిశుద్ధాత్మ మీకు స్తోత్రాలు. వినే మనస్సును గ్రహించుకున్నటువంటి హృదయాన్ని అనుసరించే కృప మీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వాక్య భాగం దారాలకు రాకుండా అడ్డుపడాలని చూస్తున్నా ప్రతి దురాత్మ సాతాన క్రియలన్నింటినీ నామలో బంధించి లయపరిచి దూరపరచమని మీ నామలో ప్రార్థన చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామలో ప్రార్థన జరుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి ఆ మాటను చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. నూతన హృదయము మీకిచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి సంవత్సరం ప్రేమించి మనకిచ్చిన వాగ్దానం ఇది. అయితే ఈ వాగ్దానాన్ని సంవత్సరం అంతం వరకు కూడా మన జ్ఞాపకం చేసుకొని ఆ వాగ్దానం ఎడల మన విశ్వాసం కలిగిన వారమై ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేస్తూ, ప్రభు ఈ సంవత్సరం మనకి ఎట్టి హృదయం కావాలని ఆయన ఆశపడుతున్నాడు, ఎట్టి స్వభావం కలిగిన వారమై ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆ ఆశపడిన రీతిగా మనం కూడా ఆశ కలిగిన వారమై మనము కూడా ఆ నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని స్వతంత్రించుకునే వారమై ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు అనే వాక్యంలో రాయబడి ఉన్నది. ఎవరైతే నమ్ముతారో, ఎంతమంది అయితే విశ్వసిస్తారో, ఎంతమంది అయితే దాన్ని గ్రహిస్తారో, హృదయంలో పదిలిపరుచుకుంటారో వారి జీవితంలో తప్పనిసరిగా ప్రభు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. అయితే దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట మనం ఆలోచన చేస్తే, మనం పరిశీలన చేసుకుంటే, ఆత్మ సంబంధముగా మనం దాన్ని అర్థం చేసుకుంటే, ప్రభు అంటున్నాడు, నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని మీకు కలుగు చేస్తాను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అయితే ఎందుకని ఇశ్రాయేలు ప్రజలకి ఈ వాగ్దానాన్ని ప్రభు ఇచ్చాడు అని మనం ఆలోచన చేస్తే, వారు దేవుడు ఏ మాటలైతే వారికి తెలియపరిచాడో, మోషే ద్వారా వారికి కట్టడల్ని, విధుల్ని ఎలాగైతే ఇచ్చాడో, వారు దేవుని యొక్క వాక్యాన్ని, ధర్మశాస్త్ర గ్రంథాన్ని వారు అనుసరించినట్లుగా వారికి ధర్మశాస్త్రాన్ని ఇస్తూ దేనిపైన ఆయన రాసి ఇచ్చాడు? మోషే 40 రోజులు ఆ కొండ శిఖరాన ప్రభుతో గడుపుతూ ఉన్నప్పుడు ఆయన దేవుని యొక్క స్వహస్తాలతో రాయబడినటువంటి ఆ రాయబడిన ప్రతి మాట దేని మీద రాయబడి ఉన్నది అని అంటే, రాతి పలకల పైన రాయబడి ఇశ్రాయేలు ప్రజలకి ఆయన ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చాడు. అయితే ఈ క్రొత్త నిబంధన సంఘమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధన చేస్తున్నటువంటి మన జీవితాల్లో అయితే
రాతి పలకల పైన ఆయన రాసి ఉంచి వారికి ధర్మశాస్త్రాన్ని ఇస్తే ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు దానికి సాదృశ్యంగానే ఈ క్రొత్త నిబంధన సంఘానికి ప్రతి ఒక్క మనుషుని అంతరంగంలో హృదయాల పైన ఆయన వాక్యం రాయాలని ఆశ కలిగిన వాడే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఉద్దేశమై ఉన్నది, ఆయన సంకల్పమై ఉన్నది. అందుకనే హృదయం అనే పలక మీద రాసుకోకుండా వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. యేసయ్యా నీవే నాకు, గట్టిగా చప్పలు కొడదామా, కలిసి పాడదామా? కృపయే నన్ను బలపరచే నా నిరీక్షణ, నన్ను నా నిరీక్షణ, యేసయ్యా నీవే నాకు ఆధారము, యేసయ్యా నీవే నాకు ఆధారము, బలపరచే నిరంతరము నా నిరీక్షణ, నన్ను ఎడబాయని నా నిరీక్షణ, యేసయ్యా యేసయ్యా నీవే నాకు ఆధారము, బలపరచే నిరంతరము, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం ప్రభు ఇచ్చినటువంటి ఆ వాగ్దానం, దేవుని యొక్క సన్నిధానంలో ఈ సంవత్సరం ఇవ్వబోతున్న వాగ్దానం ఏంటి ప్రభు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి, నా అంతరంగంలో పెట్టినటువంటి, నాకు ఆయన తెలియపరిచినటువంటి మాటే దాన్ని మీకు వాగ్దానంగా ప్రింట్ చేయబడి ఇవ్వబడింది. హల్లెలూయా. అయితే ఒక రాత్రి ప్రభువుతో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాకు ఆ మాట ఇస్తే అది నా అంతరంగంలో, నా హృదయంలో పెట్టుకొని అలాగనే ఆలోచిస్తూ ఉన్నాను. గత సంవత్సరం ప్రభు ఇచ్చిన వాగ్దానం, నా కృప నీకు చాలును అని వాగ్దానం చేసిన రీతిగా సంఘంలో సహవాసంలో ప్రభు అని కృప చాలునుగా చేసి ప్రతి పరిచర్యలో, ప్రతి సంఘ ఆరాధనలో, ప్రతి ప్రార్థన, కుటుంబ ప్రార్థనలో, మరి ప్రతి సంఘ సహవాస పరిచర్యలో ప్రభు అని కృప చాలునుగా చేసి సంవత్సర కాలం పాటు ఆయన పరిచయం ముందు కొనసాగడానికి ప్రభు కృప చూపించి అనేకమైనటువంటి కార్యాలు మన సంఘం పట్ల ప్రభు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఒకవేళ గ్రహించగలిగిన వాళ్ళు గ్రహించు ఉండొచ్చు, ఒకవేళ లేకపోయి ఉండొచ్చేమో, కానీ దేవుని యొక్క కార్యాలు నేను చూస్తున్నప్పుడు, ఆలోచన చేస్తున్నప్పుడు ఆ నెట్టి కృప కలిగిన వాడో వాగ్దానం ఇచ్చి ఎలా నెరవేరుస్తున్నాడో, నా ప్రతి బలహీనతలో ఆయన శక్తి పరిపూర్ణం చేస్తూ ఎవరిపైన ఆధారపడడానికి ఆధారం లేకపోయినా ప్రభువే అన్ని విషయాల్లో ఆధారం కలిగించి ఈ 2025 సంవత్సరం అంతా ప్రభు కాచి కాపాడారు. హల్లెలూయా. అయితే ఈ 2026 సంవత్సరంలో ప్రభు మాకు ఇవ్వబోతున్న వాగ్దానం ఏంటి ప్రభు అన్నప్పుడు ప్రభు ఈ మాట ఇచ్చాడు. మరి అది అలా ఉంటే క్యాలెండర్ చేద్దామని చెప్పి నాకు చూపించారు. ఇలా మోడల్ ఉన్నాయి అని చూపించగానే ఫస్ట్ మోడల్లో ఫస్ట్ ఉన్న క్యాలెండరు, ఆ క్యాలెండర్ రాయబడినటువంటి ఫస్ట్ చూడంగానే ఒక మాట కనబడింది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, నేను చూపిస్తాను. ఈ క్యాలెండర్లో మొట్టమొదటిగా రాయబడిన మాట,
నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము అని ఎప్పుడైతే ఈ ఆ మోడల్లో ఫస్ట్ ఉన్నటువంటి మాట ఇది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అనుకున్నాను అది చూపించగానే ఇంకేం మాట్లాడలేదు, ఫస్ట్ మోడలే దాన్ని ప్రింట్ చేయించేసేయండి అని చెప్పాను. అది ఎందుకు చేయించామో తర్వాత అర్థం కాలేదు, కానీ ఈ వాగ్దానం వచ్చిన తర్వాత అది అర్థమైందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను అనంటే, ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేయకుండా ఏదో నా ఆలోచనతో దాన్ని నేను తీసుకోలేదు. ఎందుకని ఇదిగా నేను దేవుని యొక్క వాక్యం నుండి ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అందులో నుండే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలని నేను ఎందుకు ఆలోచన కలిగి దేవుని యొక్క ప్రేరేపణ చేత నిలబడున్నానంటే, అది దేవుడు ఇచ్చినటువంటి సంవత్సర వాగ్దానం. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మనం ఏది ఇచ్చినా అది ఆయన ఇచ్చిందే. అయితే ఆయన కోరుకుంటున్నది ఏంటి అనంటే, మన హృదయ అంతరంగము దేవుని వైపు తిరగడమే, దేవుని వైపు త్రిప్పబడమే, అది దేవునికి సమర్పించడమే దేవుడు కోరుకున్న హృదయ బలి. హల్లెలూయా. ఆయన బలి కోరేవాడు కాదు, కానీ ఒకటే కోరుతున్నాడు, హృదయ సమర్పణ. ఆమెన్. హల్లెలూయా. అయితే ఈ సంవత్సరంలో ఆయన కలుగు చేస్తానంటున్నాడు, నూతన హృదయాన్ని ఇస్తాను, నూతన స్వభావాన్ని కలుగు చేస్తాను, రాతి గుండె మీల నుండి తీసివేస్తానని ఈ సంవత్సరం ప్రభు మనకు వాగ్దానం చేశారు. అయితే ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు ఆ వాగ్దానం ఎందుకు చేశాడని మనం ఆలోచన చేస్తే, మోషే ఆ రాతి పలకపైన దేవుని యొక్క వ్రాతపూర్వకంగా ఆయన రాసి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా ఇచ్చినప్పుడు వారు ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఒక్కడై ఉన్న దేవుని వాళ్ళు ఎలా ఆరాధన చేయాలి, వారు స్వాస్థ్యంగా పొందబోతున్నటువంటి వాగ్దాన దేశంలో ఆ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత, అందులో అడుగుపెట్టిన తర్వాత, పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ కనాను వాగ్దాన దేశంలోనికి వారు నడిపించబడిన తర్వాత వారు ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా కొనసాగించాలని ధర్మశాస్త్రాన్ని ఆయన రాతి పలకను రాసించాడు. అయితే ఏ మాటలైతే వారికి రాసించాడు, ఎలా బ్రతకమని అయితే చెప్పారో, అలాగ కాకుండా వారు ఆరాధన చేస్తున్న దేవుని వైపు వారి మనస్సులు, హృదయాలు త్రిప్పబడకుండా వారు వెళ్ళి స్వాధీనపరుచుకున్న దేశాన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి మరి అన్యజనుల యొక్క సహవాసం వారు కోరి, వారు చేస్తున్నటువంటి వారి యొక్క ఆరాధన వైపు వారు తిరిగిపోయినప్పుడు, వీరు హృదయ అంతరంగాలు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు వీరిని చెరగా దేవుడే అమ్మివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడే వారిని అమ్మివేసిన తర్వాత దేవుని యొక్క నామం అవమానపరచబడింది వారిని బట్టి. స్తోత్రం చెప్దామా గట్టిగా? హల్లెలూయా. యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. యేసయ్యా నీవే నాకు ఆధారము, నా నిరీక్షణ నన్ను ఎడబాయని
ఆధారము. యేసయ్యా హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వారికి ఏదైతే నియమించాడో, ఏవైతే చేయమని చెప్పారో అలాగూ కాకుండా దేవుని యొక్క మార్గాన్ని వారు విడిచిపెట్టి లోక సంబంధమైన ఆచారాల వైపు వారు తిరిగిపోతున్నప్పుడు వారిని ఉత్తరం దిక్కు నుండి శత్రువు రాబోతున్నాడు. మీ జీవితంలో సరిచేయబడకపోతే, మీరు నా వైపు తిరగకపోతే నేను మిమ్మల్ని శత్రువులకి అప్పగిస్తున్నానని దేవుడు వారికి హెచ్చరిక పూర్వకంగానే వారికి హెచ్చరిక చేసి వారు లోబడకపోవడం బట్టి, వారి యొక్క మెడలు వంచకపోవడం బట్టి, వారి హృదయ కాఠిన్యమును బట్టి, వారు ప్రభు వైపు తిరగకపోవడం బట్టి దేవుడు వారిని చెరలోనికి వారికి అప్పగించేసిన తర్వాత, అప్పగించబడిన వారి పరిస్థితిని బట్టి ఒకప్పుడు ఆ ప్రజలను బట్టి ఐగుప్తు దేశం నుండి వాగ్దానం దేశమైన కనాను దేశం నడిపించేటువంటి క్రమంలో దేవుడు వారి జీవితంలో చేసినటువంటి మేలులను బట్టి, ఆశ్చర్యమనే కార్యాలు బట్టి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకి వీరిని బట్టి భయం కలిగింది. హల్లెలూయా. ఎవరిని బట్టి భయం కలిగింది? ఇజ్రాయేల్ యొక్క ప్రజలను బట్టి వారు యుద్ధ సన్నుదులై, అంటే ప్రభు చేత వారు యుద్ధ సన్నుదులై పాపమనే ఐగుప్తునటువంటి బానిసత్వపు సంఖ్యల్లో నుండి వారు తెంచబడిన వారై వాగ్దానం దేశమైన స్వతంత్ర దేశమైన వాగ్దానం దేశంలో నడిపించేటువంటి ఆ క్రమంలో ప్రభు తను స్వాస్థ్యంగా ఎన్నుకున్న తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు యొక్క ప్రజల జీవితాల్లో ప్రభు చేసినటువంటి కార్యాలు బట్టి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతపు నివాసులు అందరికీ కూడా భయం కలిగింది. వారి ఎదుట ఏ మనుషుడైనను ఏ రాజు అయినను నిలువ లేక పారిపోయేటువంటి పరిస్థితుల్లో, నిలువు జాలని స్థితిలో ఈ ప్రజలు వారి దృష్టికి అలాగ ఒక ఉన్నతమైనటువంటి హెచ్చింపుగినటువంటి స్థానంలో ప్రభు వీరిని ఉంచాడు. అయితే వీరు స్వాధీనపరుచుకున్నటువంటి దేశంలో వీరు ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలని ధర్మశాస్త్ర గ్రంథం వారికి అనుగ్రహించబడిన తర్వాత, దేవునికి న్యాయ విధులు కట్టడలు వారికి తెలియపరచబడిన తర్వాత వారు వాటిని అనుసరించక లోక మర్యాద చొప్పున వారు ఇష్టానుసారమైనటువంటి జీవితంలోనికి వారు వెళ్ళిపోయినప్పుడు వీరిని బట్టి ఏ ప్రజలకైతే భయం కలిగిందో ఆ ప్రజలే, ఆ మనుషులే వీరిని బట్టి దేవుని యొక్క నామము అవమానపరచబడే విధముగా, దూషించబడే విధముగా వీరిని బట్టి దేవుని నామం అవమానపరచబడింది. హల్లెలూయా. మీకు అర్థం అవ్వాలంటే పై మాటలు చదవండి. 36వ అధ్యాయము 22వ వచనం, లేకపోతే 21 నుంచి చదువు. కాగా ఇశ్రాయేలీయులు పోయిన ఎల్ల చోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగగా నేను చూచి నా నామము విషయమై ఆయన ఏం చేశాడంట? చింతపడ్డాడు. కాబట్టి ఇశ్రాయేలుకు ఈ మాట ప్రకటన చేయి అని తన ప్రవక్త చేత తెలియపరుస్తున్నాడు. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలీయులారా, ఏంటంట, మీ నిమిత్తము కాదు కానీ అన్య జనులలో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవు దానిని చేయుదును. అన్య జనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును. వారి ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువగు యెహోవానని వారు తెలుసుకుందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
నేను అన్య జనుల్లో నుండి మిమ్మును తోడుకొని మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వారిని ఏ ఉద్దేశంతో అయితే వారిని ఎన్నుకొని ఆ ప్రాంతం నడిపించారో వాగ్దాన దేశానికి, అది నెరవేర్చబడకుండా వారి హృదయ కాఠిన్యను బట్టి వారు లోక సంబంధమైన విధానంకి వెళ్ళిపోయిన తర్వాత దేవుని యొక్క నామం వారిని బట్టి అవమానపరచబడినప్పుడు ప్రభు కలుగు చేసుకొని ప్రభు సాక్షాత్తు వారిని బట్టి చెప్తున్న మాటలు ఏమిటనంటే, ఇదిగో ఇశ్రాయేలులారా, మీ నిమిత్తము కాదు కానీ అన్యజనుల్లో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామం నిమిత్తము నేను చేయబోవు దాన్ని చేదును. హల్లెలూయా, హల్లెలూయా. వారు చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఏ ప్రజలు ఒక ఉన్నతమైన స్థానం నుండి వారిని చూసి భయపడిన జనాంగము, వారు వీరిని బట్టి దూషిస్తున్నారు. దేవుని యొక్క నామము అవమానపరచబడింది, అపవిత్రపరచబడింది. దినాన దేవుని వాక్యం పెట్టినటువంటి మన జీవితాలు బట్టి దేవుని యొక్క నామం మహిమపరచబడిన రీతిలో ఉంటుంది. లేకపోతే మన జీవితాన్ని బట్టి దేవుని యొక్క నామం అవమానపరచబడే విధంగా ఉంటుంది. అది ఎవరిని బట్టి ఉంటుంది అని అంటే, యేసు ప్రభువుని ఆరాధన చేస్తున్నటువంటి మన జీవితంలో ఆయనకి దాసులమైనటువంటి మనం, ఆయనకి కుమార్తెలమైనటువంటి మనం, ఆయన రక్తం చేత కడగబడిన మనం, దేవునికి దాసులుగా మార్చబడి ఒకప్పుడు పాపానికి దాసులుగా ఉన్న మనం పాపం నుండి విమోచించబడి ఇప్పుడు యేసయ్య అనేటువంటి నీతికి మనం దాసులుగా మార్చబడ్డాం. యేసయ్య అనేటువంటి నీతికి దాసులుగా మార్చబడిన తర్వాత మనము యేసయ్యకు ప్రతిష్ఠించబడిన తర్వాత మన హృదయాలు, మన శరీరాలు, మన యొక్క ప్రాణ ఆత్మ శరీరము ప్రభుకి ప్రతిష్ఠించబడిన తర్వాత దానికి సాక్షార్థమై బాప్తిస్మము ద్వారా మనం ప్రభుకి ప్రతిష్ఠించబడిన వారమే. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ప్రభుని ఎరిగి ఉండి బాప్తిస్మం తీసుకోకపోతే, ఒకవేళ యేసు ప్రభుని ఎరిగి ఉన్నా బాప్తిస్మం అనుభవంలోనికి రాకపోతే, నిజముగా స్వతంత్రంగా దేవుడు మన జీవితంలో పని చేయడం అన్నది అది జరగదు. కారణం ఏంటి అని అంటే, ఎప్పుడైతే పరిపూర్ణంగా మనము హృదయమందు విశ్వసించి ఆయన మన హృదయంలో చేర్చుకుని నోటితో ఆయన నిజమైన దేవుడని, మనుషు కోసం ప్రాణం పెట్టినవాడు, మరణాన్ని జయించి లేచిన వాడని, పరిశుద్ధుడని, ఆయన మరలా త్వరగా రాబోతున్నాడు, మనందరిని మహిమలోనికి చేర్చబడిన నిమిత్తమై ఆయన రాబోతున్నాడని ఎవరైతే నోటితో ఒప్పుకుంటారో వాడు రక్షించబడతాడు. రక్షించబడిన వ్యక్తి రక్షించబడ్డాను అనే నిదర్శనమే బాప్తిస్మ అనుభవం. ఆ బాప్తిస్మ అనుభవంలో నేను ఇక మీదటి నుండి లోకానికి సిలువ వేయబడ్డాను, నా పాపాలన్నిటినీ సమాధి చేసి ఈ బాప్తిస్మం ద్వారా నూతనముగా ప్రభువులో నేను జన్మిస్తున్నానని, అది సాక్షార్థమై నిదర్శనమే బాప్తిస్మం యొక్క నిదర్శనం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. అయితే పాపము, ఒకప్పుడు పాపం మన జీవితంలో ఏలుబడి చేస్తూ ఉంటే ఆ పాపాన్ని సమాధి చేసి ఇదివరకు చేసిన క్రియలు, హేయ క్రియలన్నిటినీ సమాధి చేసి ఇక మీదటి నుండి బాప్తిస్మం తీసుకొని ఇంక నీటిలో ముంచి లేచేటువంటి ఆ నిదర్శనం ఏంటయ్యారంటే, ఎలాగైతే సమాధిలో పడుకోబెట్టి ఎలా సమాధిలో పడుకోబెడతారో అలాగనే నీటిలో ఇలా ముంచి లేపేటువంటి విధానం ఏంటంటే, ఇక మీదటి నుండి నా పాపాలని సమాధి చేస్తూ ఇక మీద నుండి జీవించమని నేను కాదు కానీ క్రీస్తే నాలో జీవించుచున్నాడని యేసయ్యకి మన జీవితాలు అప్పగించుకొని ప్రభు కొరకు బ్రతకడానికి తీర్మానం చేసుకునే ఒక నిబంధనే బాప్తిస్మం. స్తోత్రం చెప్దామా?
హల్లెలూయా. అయితే ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనము పరిశుద్ధపరచబడడానికి బాప్తిస్మం సాదృశ్యమైనప్పుడు అయితే మన జీవితాలు దేవుని యొక్క నామం మహింపరచబడే విధముగా ఉన్నాయా, దేవుని యొక్క నామం ఇంకా అవమానపరచబడే విధముగా ఉన్నదా అన్నది మనముగా మన హృదయాల్ని మన జీవితం పరిశీలన చేసుకోవాలి. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అలాగనే వీరు కూడా వాగ్దానం దేశంలోకి అడుగుపెట్టిన తర్వాత వీరి జీవితాలు మార్చబడిపోయినాయి. వారు ఒక్కడే దేవుని ఆరాధన చేస్తున్న దేవుని విడిచిపెట్టి చుట్టుపక్కల ఉన్న ఆచార సంబంధమైన భక్తి జీవితం వైపు వారు వెళ్ళిపోయినప్పుడు అప్పుడు వారిని బట్టి దేవుని నామం అవమానపరచబడినప్పుడు వారిని బట్టి ప్రభువే సాక్షాత్ చెప్తున్నాడు. హల్లెలూయా. ఏంటో తెలుసా? మీ నిమిత్తము కాదు, అన్యజనుల మధ్య దూషించబడిన నా ఘనమైన నామాన్ని బట్టి నేను మీ జీవితంలో శుద్ధ జలాన్ని చల్లి మిమ్మును చెరలోకి అప్పగించిన నేనే మరలా వాగ్దానం దేశమైనటువంటి మిమ్మల్ని ఎక్కడైతే వదిలిపెట్టేస్తానో మరలా అక్కడే మీకు ప్రతిష్ఠిత చేసి మీలో ఇక మీదటి నుండి ఒక నూతనమైన హృదయాన్ని, నూతన స్వభావాన్ని మీకు కలుగు చేస్తాను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మెత్తని మాంసపు గుండెను హృదయాన్ని మీకు ఇస్తానని దేవుడు వారికి వాగ్దానం చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. వారికి వాగ్దానం చేస్తున్న దేవుడే, వారి ఆరాధన చేస్తున్న దేవునే మనము ఆరాధన చేస్తున్నాము. వారికి వాగ్దానం చేసిన దేవుడే మనకును ఈ సంవత్సరం వాగ్దానం చేశారు. ఏంటో తెలుసా? మనల్ని బట్టి ఒకవేళ 2025 సంవత్సరం వరకు మన పరిస్థితిని బట్టి, మన జీవితాలను బట్టి దేవుని యొక్క నామానికి అవమానపరచబడి ఉండొచ్చు. ఒకవేళ నీవే దేవుణ్ణి దూషించగలిగినటువంటి స్థాయిలోనికి నువ్వు వెళ్ళిపోయి ఉండొచ్చు. రాతి గుండె హృదయం కలిగినటువంటి పరిస్థితిని బట్టి మనము అటువంటి పరిస్థితుల్లో ఉండొచ్చు. అయితే 2025 సంవత్సరం వరకు మన జీవితం ఎలా ఉన్నా ఈ 2026 సంవత్సరంలో ప్రభు కోరుకుంటున్నది, ప్రభు ఇవ్వాలనుకుంటుంది ఏంటో తెలుసా? నూతనమైనటువంటి హృదయం. ఆమేన్. హల్లెలూయా. అయితే ఆయన ఇస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. తీసుకోవడానికి నీకు మనసు ఉందా? దాన్ని స్వతంత్రించుకోవాలనే ఆలోచన నీకు ఉన్నదా? నీవు స్వతంత్రించుకోవాలని ఆశ కలిగి ఉంటే దేవుడు నిశ్చయముగా ఈ వాగ్దాన జీవితం నెరవేర్చే దేవుడే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈ వాగ్దానం నెరవేర్చబడాలి అని అంటే ఏమి తొలగించబడాలి అని అంటే రాతి గుండె, రాతి హృదయము తొలగించబడినప్పుడే, మెత్తని హృదయముగా, మెత్తని గుండెగా మార్చబడినప్పుడే అది నూతన స్వభావము, నూతన హృదయాన్ని కలుగు చేస్తుంది. అయితే ఏంటి రాతి గుండె అంటే ఏంటి? మనం ఆలోచన చేస్తే, ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేస్తే, ఒక పంట పొలం వేసేటువంటి ఒక వ్యక్తి ఒక పొలాన్ని చాలా సంవత్సరాల నుండి అలాగనే వదిలేస్తే, ఏ పంట ఏ సాగు చేయకుండా అలాగనే వదిలేస్తే అందులో ఏమొస్తాయి? ముండ్ల పొదలు వస్తాయి, గచ్చ పొదలు వస్తాయి, రాళ్ళు రప్పలు, అందులో ఏవేవో పెరగడానికి అవకాశం ఉంది. అయితే ఒక వ్యక్తి ఒక బాగా వేపుగా పెరిగిన ముండ్ల పొదల ఒక పొలాన్ని చూచి, ఇందులో నేను పంట పొలం వేయాలనుకుంటున్నాను, ఇది నాకు అమ్మగలరా అని ఒక వ్యక్తి వచ్చి అడిగినప్పుడు చూస్తున్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఏంటి, ఇంత వేపుగా పెరిగినటువంటి ఈ గచ్చ పొదల మానులు వీటిని తీసివేసి ఇందులో పంట పండిస్తావా అని నీకేమన్నా మూర్ఖమా అన్నట్లుగా ఒక వ్యక్తిని అడుగుతున్నారు అనుకోండి. అయితే ఆ వ్యక్తి పనిగట్టుకొని వచ్చి అది పండదయ్యా అని ఇతరులు చెప్తున్నా, అది పంటనిచ్చేటువంటి భూమి కాదు, అది రాతి భూమి, పంట పొలానికి వేయడానికి అది సరైన భూమి కాదు, దీన్ని కొనడానికి నీకు మనసు అలా వస్తుంది, వద్దు అని చెప్తున్నా, కొనేటువంటి వ్యక్తి పని గట్టుకొని వచ్చి అందులో పంట పొలాన్ని వేస్తానంటే ఆ వ్యక్తికి ఇంకెంత తన యొక్క చేయబోతున్న పని మీద ఇంకెంత ఆయనకి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఒక పొలం వేసేటువంటి వ్యక్తి అది పండదయ్యా
దాన్ని కొనొద్దు అని మరొక వ్యక్తి చెప్తుంటే, ఖచ్చితంగా దీంట్లో నేను పండిస్తాను అని ఆ వ్యక్తి చెప్తున్నాడు అని అంటే, ఆ వ్యక్తులు ఇంకెంత దాన్ని చేయగలిగినంత శక్తి సామర్థ్యాలు ఎంత ఉన్నాయి. అలాగనే అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి మార్చబడడానికి, ఆ వ్యక్తి దర్శించబడడానికి, ఈ వ్యక్తి క్రీస్తును ప్రకటించడానికి ఏమైనా ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని అంటే, ప్రభు దర్శించకపోతే ఏ ఆధారం లేదు. అయితే ఆ వ్యక్తినే పనిగట్టుకొని, ఆ వ్యక్తినే దర్శించి, ఆ వ్యక్తితోనే మాట్లాడి, ఆ వ్యక్తినే సంధించి, ఎలా సంధించాలో అలా సంధించి, ఎలా మాట్లాడాలో అలా మాట్లాడి ఆ వ్యక్తిని పౌలుగా మార్చబడితే, ఆ పౌలు ప్రపంచం అంతటి సువార్త అందించలేదా? హల్లెలూయా, హల్లెలూయా. మరి సౌలు యొక్క ఆలోచన సంఘానికి హింసించాలనే ఆలోచన ఉంటే, దేవుని యొక్క ఆలోచన ఆ సంఘం కోసమే భారభరితమైన వానుగా చేయాలని దేవుని యొక్క ఆలోచన. స్తోత్రం చెప్దామా? పని కట్టుకొని పనిచేసే వ్యక్తిగా సౌలు ఉంటే, ఆ పని కట్టుకున్నటువంటి సౌలుని పౌలుగా మార్చి వాడుకోవాలని ప్రభు యొక్క ఆలోచన. స్తోత్రం చెప్దాము గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అంత కఠిన హృదయాన్ని మార్చిన దేవుడు మన హృదయాన్ని ఎందుకు మార్చడు? ఆయన మార్చే దేవుడే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చుకునే ముందుగా, ఒకవేళ ఈ 2025 సంవత్సరం వరకు నీవు నీ జీవితాల్లో నీ హృదయం అనేటువంటి నీ ఫలము, నీ హృదయము దేవునికి సమీపంగా మెత్తని ఫలము వలె మార్చబడకుండా, నీ జీవితంలో ఆత్మానుసరమైన భక్తి ఎదగకుండా, నీ జీవితంలో ప్రభువుకి దూరం అయిపోతున్నటువంటి పరిస్థితులు అది దేని బట్టి కలిగాయో నాకు తెలియకపోవచ్చు. హల్లెలూయా. అది కుటుంబ సమస్యలను బట్ట, అప్పుల సమస్యలను బట్ట, లేకపోతే వ్యక్తులను బట్ట, లేకపోతే ఆత్మ సంబంధంగా దిగజారిపోయిన వారిని బట్ట, లేకపోతే నీ జీవితాల్లో ప్రభువుకి దూరం అయిపోయి నీ హృదయాన్ని కఠినపరుచుకునేటట్లుగా నేను ఏది అడ్డగించిందో, రాత్రి హృదయముగా మార్చబడడానికి ఏ కారణము నీకు అడ్డుపడిందో, నువ్వు ఎదగలేకపోవడానికి ఏ రాయి నీకు అడ్డుపడిందో, ఏ హృదయము ఏ విధంగా నీ హృదయము గాయపడిందో నాకైతే తెలియదు. హల్లెలూయా, గట్టిగా చెప్దామా? హల్లెలూయా. నీవు ప్రభువుకి దూరం అయిపోవడానికి కారణం అది ఏదైనా కావచ్చు. నీలో రాగోణ్య మనసు వచ్చి ఉండొచ్చు, మలగొన్ని వేరు నీ జీవితంలో పడి ఉండొచ్చు, తగలగొన్ని గాయము నీ హృదయానికి తగిలి ఉండొచ్చు. అది ఏదైనా సరే ఈ 2025 సంవత్సరం వరకు ఒకవేళ అటువంటి స్థితిలోనే నువ్వు ఉండిపోయి ఉండొచ్చు. అయితే ఆ స్థితిలో ఉండగానే మన జీవితంలో ప్రభు ఒక నూతనమైన కార్యం చేయబోతున్నాడు. ఆమెను హల్లెలూయా. అదే నూతనమైనటువంటి హృదయం, అదే నూతన స్వభావం. మనలో నుండి రాతి గుండెని ఆయన తీసివేయబోతున్నాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆయన తీసివేయాలని ఆయన ఆలోచన కలిగి వాగ్దానం ఇస్తే, ఆ వాగ్దాన్ని జీవితంలో స్వతంత్రించుకోవాలని నీ జీవితంలో ఆశ కలిగి, విశ్వాసం కలిగి నీవు చేయవలసిన పని ఏంటో తెలుసా? ప్రభువా, నీవు ఇస్తానంటున్నావు, తీసుకునే మనసు నాకుందా లేదా అన్నది మన పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. ఒకళ్ళు తీసుకోవాలని మనసుంటే నీవు ఏ మనసును కోరుకుంటున్నావో అది ఎలా చేయాలి ప్రభువా అని ప్రభు పాదాల చెంత గోజరుకునే ఆ కృప కలిగిన వారమై ఉండాలి. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రభు మనకి ఇచ్చేటువంటి ఆ వాగ్దానం ఎంత ఉన్నతమైన వాగ్దానం అంటే, ఈ లోక సంబంధం నీకు ఏది ఇచ్చినా అది మరలా నువ్వు కోల్పోవచ్చు, మరలా పోగొట్టుకోవచ్చు, దాన్ని విడిచిపెట్టి లోకాన్ని కూడా వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. అయితే ప్రభు ఇచ్చేటువంటి హృదయాన్ని నువ్వు కలిగి ఉంటే, ప్రభు ఇచ్చేటువంటి మనసును నువ్వు కలిగి ఉంటే, ప్రభు ఇచ్చేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటే, నీళ్ళు తొలగించుకోవాల్సిన రాతి గుండెను తొలగించుకొని ప్రభు ఇచ్చే మెత్తని హృదయాన్ని, మెత్తని గుండెను కలిగి ఉంటే, నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది,
నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో, నా దేహమెంతో, స్తోత్రం, నా దేహమెంతో శాశ్వత కృపను నేను తాళంచగా, కానుక నైతిని నీ సన్నిధిలో, కానుక నైతిని నీ సన్నిధిలో, శాశ్వత కృపను నేను తాళంచగా, భక్తిహీనులతో నివసించుట కంటేను నీ మందిర వరణములు ఒక్క దినము గడుపుట, భక్తిహీనులతో నివసించుట కంటేను నీ మందిర వరణములు ఒక్క దినము గడుపుట, 1000 దినాల కంటే శ్రేష్టమైనది, 1000 దినాల కంటే, స్తోత్రం, 1000 దినాల కంటే శ్రేష్టమైనది, స్తోత్రం, 1000 దినాల కంటే శ్రేష్టమైనది. హల్లెలూయా, హల్లెలూయా. జీవం గల దేవుణ్ణి దర్శించాలని, ఆయన చూడాలని ఆ ఆశ, ఆ ఆలోచన అంతరంగంలో ఉన్న వారి జీవితంలో ఈ లోకం ఇచ్చేటువంటి ఎంత సౌభాగ్యమైన అది భాగ్యంగా ఎంచక దేవుడిచ్చేటువంటి హృదయం, ప్రభు కొరకు జీవించేటువంటి మనసు కలిగి ప్రభుని హత్తుకొని వెంబడిస్తూ ఉంటే ఆ హృదయ ఆనందమే వేరు. హల్లెలూయా. అది అనుభవిస్తున్నటువంటి ఆ స్పిరిచువల్ ఎవరికైతే ఉంటుందో, ఆ జీవితం ఎవరికైతే ఉంటుందో వారికి అర్థమవుతుంది. ప్రభు కోసము ఆయన ఏదైతే వదిలిపెట్టుకోమంటున్నాడో, వదిలిపెట్టుకోవడానికి హృదయపూర్వకమైనటువంటి మనస్సు ఉంటే, వదిలిపెట్టుకుంటున్నప్పుడు ప్రభువు దాన్ని చూసి ఆయన సంతోషపెడుతున్నప్పుడు, ఆయన మెచ్చుతున్నప్పుడు, మన హృదయము జీవంగల దేవుని కొరకై పరితపిస్తున్నప్పుడు అట్టి ఆనందము లోకంలో నీకు ఏది ఇవ్వలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రభు కొరకు నువ్వు బ్రతుకుతుంటే, జీవిస్తూ ఉంటే, వదిలిపెట్టుకోవాల్సిన వాటిని వదిలిపెట్టుకోవడానికి నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకుంటూ ఉంటే, నీ జీవితంలో ఎంత హృదయ ఆనందం ఉంటుందో తెలుసా? ఆ హృదయ ఆనందం బట్టే నీ దేహానికి ఆరోగ్యం కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సంతుష్టి సహితమైనటువంటి మనసు, ఆరోగ్యకరమైనటువంటి మనసు, ఎప్పుడైతే మన మనసు మంచిగా ఉంటుందో మన దేహానికి ఆరోగ్యమని వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అయితే అంత ఆరోగ్యకరమైనటువంటి మనసు ప్రభు నీకు ఇవ్వాలని కోరుకుంటుంటే నువ్వు ఆశ కలిగి ఉన్నావా? ఒకవేళ ఆశ కలిగి ఉంటే నీ జీవితంలో ప్రభు గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన జీవితాల్లో ఆ హృదయం బట్టి ఆ మార్చేటువంటి దేవుడు మన పక్షంగా ఉంటే, అది నీ జీవితంలో అలాగూ మార్పు చెందనకుండా అపవాదైన సాతానుడు నీ పైన ఎటువంటి బాణమైన వేసి ఉండొచ్చు, వేగుడిని రాయి వేసి ఉండొచ్చు, మొలిపించబడగా ఉండవు, మొలిపించని నీ జీవితంలో రాకుండా ఉండని ఒక మొండ్ల పదులు నీ జీవితంలోనికి అపవాది వేసి ఉండొచ్చు, మొలిపించుండొచ్చు. అయితే వాటన్నిటినీ ప్రభు తొలగించాలని ఆలోచన కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది నీ జీవితాల్లో ఏ పరిస్థితిని బట్టి, ఏ వ్యక్తులను బట్టి ఒకవేళ ఆత్మసంను దిగజారిపోయావో, ఏది భక్తి అని అనుకొని, ఏది ఇదా అనుకొని నువ్వు ప్రభుకు దూరం అయిపోయావో, ఆ నిజమైనటువంటి విధానంలో ప్రభు నిన్ను దర్శించి నిజమైనటువంటి భక్తి ఏమిటో, నిజమైనటువంటి విధానం ఏమిటో ఆయన కోరేటువంటి క్రమంలో
నీ హృదయాన్ని సమర్పించమని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయం కంటే నీకంటే నీ దగ్గర ఇంకేదైనా ఆయన ఆశిస్తున్నాడా అని అంటే ఏదీ లేదు. ఈరోజు దేవుని ఒక వాక్యం పెట్టిన మనం నిలబడి వాక్యం చెప్తున్నటువంటి నా జీవితాన్ని బట్టి నా హృదయం మార్చబడి నా జీవితం సరిచేయబడి నా అంతరంగంలో ఆయనుండి నా అంతరంగంలో ఆయన పదులుపరుచుకొని ఆయన కొరకు జీవిస్తూ ఆయన కొరకు బ్రతుకుతూ ఆయన వల్లే మార్చబడాలని ఆశ కలిగి తీర్మానం కలిగి ఆయన పాదాల చెంతకి వెళుతుంటే దాన్ని బట్టి ఆయన సంతోషపడతాడు. కానీ నా అంతరంగంలో ఆయన లేకుండా నా జీవితంలో ఆయన లేకుండా నేను ఆత్మానుసారంగా జీవించకుండా అసలు ఆత్మానుసారంగా జీవించాలనే ఆశ నన్ను కలగకుండా నేను ఎంతగా వాక్యం చెప్పినా, ఎంతగా పాటలే పాడినా, ఎంతగా సువార్త ప్రకటించి ఎంతమందిని దేవుని యొక్క సంఘంలోనికి నడిపించినా అది ప్రాముఖ్యత కాదు దేవునికి. నా జీవితమే దేవునికి ప్రాముఖ్యత. హల్లెలూయా, హల్లెలూయా. అలానే కూర్చొని వాక్యం మీ జీవితంలో మీరు ప్రభు కోసం చేసే అది ఏ పనైనా ఏ కార్యమైనా దానికంటే కూడా మీరు ఇచ్చేటువంటి కానుక కంటే మీరు చేసే పరిచర్య కంటే మీరు దేవుని పరిచర్యలో కలిగి ఉన్న దేనికంటే కూడా మీ హృదయాన్ని ఆయన సమర్పించి ఒకవేళ దీన పరిస్థితుల్లో దీనస్థితుల్లో నీవు ఉన్నా ఆ దీనస్థితిలో ఉండి నువ్వు ఇచ్చే హృదయం బట్టి దేవుడిని మెచ్చే దేవుడే ఉన్నాడు. దేవుని ఇష్టానుసారంగా జీవిస్తున్న నిన్ను ఆయన నిన్ను యోగ్యంగా మార్చే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. అది ఆయన చూస్తాడే తప్ప దేవునికి మన హృదయం ఇవ్వక ఇంక ప్రభు కొరకు మనకి ఏదైనా చేసినా అది వ్యర్థమే. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అయితే ఇప్పుడు ఇవ్వవలసింది శ్రేష్టమైనది ఏంటో తెలుసా? శ్రేష్టమైనది ఒకటే, మన హృదయాన్ని ప్రభుకు సమర్పించుకొని ఆయన ఇచ్చేటువంటి హృదయం కలిగి ఈ ఆత్మీయ యాత్ర ముందు కొనసాగించబడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ ఆత్మీయ జీవితంలో నీవు దేని చూసి పడిపోయావు నాకైతే తెలియదు. ఏది నేను అడిగించిందో నాకు తెలియదు. ఏ ముండ్ల పొదలు, ఏ గచ్చ పొదలు, ఏ రాళ్ళు రప్పలు నీ అంతరంగంలోనికి వచ్చాయో నాకైతే తెలియదు. అయితే నీ యొక్క హృదయం చెడిపోండొచ్చేమో, కానీ గుండె చెదరిన వారికి గాయాలను కట్టే దేవుడు మనం ఆరాధన చేస్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరు అనంటే గుండె చెదిరిపోయినటువంటి గుండెని, పాడైపోయిన హృదయాన్ని, మలినమైపోయిన జీవితాల్ని మరలా బాగుగా కట్టగలిగిన వాడు. అందుకే కీర్తనలో రాయబడింది ఆ మాట. గుండె చెదరిన వారి యొక్క గాయాల్ని ఆయన కట్టే దేవుడే ఉన్నాడు. అయితే కట్టే దేవుడు నీకున్నాడు. అయితే నీవు ఎవరిని చూస్తున్నావు? ఒకవేళ చూడకొని వ్యక్తుల వైపు నువ్వు చూస్తే నువ్వు పడిపోతావు. నీవు ఆత్మ సంబంధంగా దిగజారిపోయిన వారిని చూస్తే నీవు దిగజారిపోతావు. లోకం వైపు చూస్తే నీవు పడిపోతావు. అయితే అందుకని అంటాడు, యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చదువుకుందామా? యెషయా గ్రంథం 45వ అధ్యాయము 22వ వచనం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం. బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. హల్లెలూయా. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయననియు నేను నా పేరట ప్రమాణం చేసి ఉన్నాను. నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. హల్లెలూయా. రేయ్ ఎక్కడికి? త్వరగా రా, స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అది వ్యర్థము కానేరదు. నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడను ప్రమాణం చేయననియు నేను నా పేరట ప్రమాణం చేసి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఎదుట ప్రతి మోకాలు వంగేటువంటి ఒక రోజు ఉన్నది. ప్రతి నాలుక ఆయన నిజమైన దేవుడిని ఒప్పుకొని పలికేటువంటి ఒక రోజు ఉన్నది. ప్రతి ఒక్కరూ
ఆయన ఎదుట సాష్టాంగపడేటువంటి ఒక రోజు ఉన్నది. ఈ భూప్రపంచం మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి ఆయన ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేయాలి. అది ఒక రోజు సంభవించబోతా ఉంది. అది నీకు, నాకు, మనకు తెలిసిన విషయమే. అయితే ఆ ప్రభువు అంటున్నాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏది అనుకోని వారు నిజమైన దేవుని విడిచిపెట్టి అన్నిల సంబంధమైనటువంటి ఆచరణ సంబంధమైనటువంటి విధానంలోకి వెళ్ళిపోయారు. ఏ దేవుని కాదనుకొని ఏ ఆత్మానుసారమైనటువంటి హృదయ ఆరాధన కాదని లోక సంబంధమైన ఆరాధన వైపు వారు వెళ్ళిపోయారు. వారిని చూచి ప్రపంచంలో ప్రతి ఒక్క మనుషుని బట్టి ప్రభు అంటున్నాడు, ఇదిగో మీరు మనుషుల వైపు చూడొద్దు, పాడైపోయిన వారి వైపు మీరు చూడొద్దు, లోకం వైపు మీరు చూడొద్దు, నా వైపు చూచి మీరేం చేయాలంట? రక్షణ పొందాలి. హల్లెలూయా, స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నీవు రక్షణ పొందాలి. ప్రభు నీ కొరకు ఎందుకు ప్రాణం పెట్టాడు? ఎందుకు ఆయన పరముని వీడి భూమికి దిగి వచ్చి ఆయన పశువుల పాకలో పరుకోబెట్టబడ్డాడు? ఆయన 33 సంవత్సరము ఆయన ఎందుకు, ఆయనకంటూ ఒక నివాసం లేక, ఆయనకంటూ నివసించడానికే ఆకాశ పక్షులకైనను నక్కలకైనను బొరిలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికైనను కాతంత స్థలం లేక ఆయన ఎందుకు జీవించవలసి వచ్చింది? ఎందుకు ఆయన కలువరి సిలువకి ఎక్కవలసి వచ్చింది? ఆయన భూమి దున్నబడినట్లుగా ఆయన వీపు ఎందుకు దున్నబడవలసి వచ్చింది? నాగల వల్ల ఆయన దున్నబడవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆఖరి రక్తబొట్టు వరకు ఎందుకు రక్తం కార్చవలసి వచ్చింది? ఎందుకో తెలుసా? నిన్ను రక్షించడానికి. ఆమెన్, హల్లెలూయా. నన్ను రక్షించడానికే, మనల్ని రక్షించడానికే, మన ద్వారా అనేక మంది రక్షించబడడానికే సర్వలోక మానవుల యొక్క పాప పరిహార్థ నిమిత్తమై ఆయన ఆఖరి రక్తబొట్టు రక్తం కార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకుగానే వ్యక్తిగతంగానే నీ రక్షణ కోసమే ఆయన రక్తం కార్చిన దేవుడే ఉన్నాడు. నీ జీవితాన్ని బాగు చేయాలని నీ కొరకు ఆయన పరమును విడిచిపెట్టి ఈ భూమికి దిగువు నీ కొరకై ఆయన వస్తే, రెక్తికునుగా ఆయన కొరకు ఆయనే మార్చేసుకుంటే, నీవు ఆయన వైపు చూడకుండా చూడగొని వారి వైపు నువ్వు చూస్తున్నావా? వెలగొని వారి వైపు నువ్వు వెళ్తున్నావా? చేయగొన్ని కార్యాలు చేయడానికి నువ్వు ఇష్టపడిపోతున్నావా? అయితే భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, నేనే దేవుడన్నా. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆరాధన చేస్తున్న దేవుడు ఎవరు అని అంటే పైరు పని చూసి లక్ష్య పెట్టేవాడు కాదు, కానీ హృదయాన్ని కోరుకునేవాడు, హృదయంలో నివసించాలని కోరుకునేవాడు, హృదయాన్ని ఆయనకు అర్పించి ఆయన స్వరూపము ఆయన పోలిక హృదయ అంతరంగంలో ఏర్పడాలని ఆయన ఏర్పాటు చేసుకుని ఎన్నుకొని మనం పిలుచుకున్న దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. అయితే నీ హృదయము ఎలాగున్నది? గచ్చపదలతోనూ ముండతుప్పులతోనూ రాయి రప్పలతోనూ ఉన్నదా? ఒకవేళ మెత్తని మాంసపు గుండెవలే మార్చబడలేని స్థితిలో నేను ఉన్నదా? రాతి గుండెగా హృదయ కాఠినముగా మార్చబడిపోయిన స్థితిలో ఉన్నదా? ఆ స్థితిలో ఉండగానే ప్రభు అంటున్నాడు, రాతి గుండె మీరు తీసివేసి మెత్తని గుండెని మీకు ఇస్తానంటున్నాడు. ఆమెన్, హల్లెలూయా. అయితే తీసుకోవడానికి నీకు సిద్ధమేనా? దాన్ని అనుభవించడానికి నువ్వు ఉన్నావా? రక్షణ ఆనందాన్ని అనుభవించడానికి, హృదయ ఆనందాన్ని, హృదయపూర్వకమైన అర్పణ అర్పించి ప్రభు కొరకు బ్రతుకుతూ ప్రభు ఇచ్చేటువంటి జీవితాన్ని నువ్వు కోరుకోగలిగితే, నీ లోకంలో ఎంత ఉన్నతమైనటువంటి విధాన్ని ఈ కళ్ళ ముందు పెట్టినా, నీ ఎదురు పెట్టినా దాన్ని లక్ష్య పెట్టక ప్రభు ఇచ్చేటువంటి రక్షణను కోరుకొని హృదయ ఆనందంతో ప్రభుతో కలిసి జీవించడానికి ఇష్టపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అంటున్నాడు, భూదిగంత నివాసులారా నా వైపే చూసి రక్షణ పొందుడి, మీరు దేని వైపు చూడొద్దు, నేనే దేవుడను. దేవుని వాక్కు పెట్టిన మనం చూడవలసిన దేని వైపు చూడకపోతే, చూడకుండా వాటి వరకు మేము చూస్తే ప్రభు మన పట్ల పడిన ప్రయాస ఏమైపోవాలి? అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం.
నేను క్రీస్తును పోలి నడుచుకుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి. హల్లెలూయా. ఎవరు ఈ వ్యక్తి, ఈ మాట చెప్తున్నటువంటి వ్యక్తి ఎవరు అని ఆలోచన చేస్తే, అపోస్తలుడైనటువంటి పౌలుగా మార్చబడినటువంటి ఈ వ్యక్తి, ఇదిగో నేను క్రీస్తును పోలి నడుచుకుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకుండని కొరింథీలో ఉన్న సంఘానికి హెచ్చరిక పూర్వకంగా వారిని ప్రభు వైపు త్రిప్పడానికి, వారు ఎవరి వైపు చూడాలో, ఎవరిని అనుసరించాలో, ఎవరి వలె మార్చబడాలో, ఈ పౌలు ఎలా మార్చబడ్డాడో, ఎవరిని చూస్తూ మార్చబడ్డాడో, ఏ విధంగా నడుచుకుని చుంటున్నాడో ఆ సంఘానికి తెలియపరుస్తూ ఆ కొరింథీ సంఘానికి అంటాడు, అయ్యా నేను ఎవరిని పోలి నడుచుకుంటున్నానంటే క్రీస్తును పోలి నడుచుకుని చుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా యేసయ్యను కాకుండా నేను ఏ మనుషుల వైపు నేను చూచినా, ఒకప్పుడు క్రీస్తుకి విరోధంగా పనిచేసిన సౌలుగా ఉన్న నేను రక్షించబడిన తర్వాత ఒకవేళ దర్శనంలో ఆయన ముఖము చూడకపోతే, ఆయన వైపు చూడకుండా, లేకపోతే రక్షించబడిన తర్వాత యేసు క్రీస్తు ప్రభువుల వారితో పాటు తిరుగుతున్న శిష్యుల వైపు ఒకవేళ నేను చూచినా, ఒకవేళ పేతురు వైపు నేను చూచినా, 3.5 సంవత్సరం యేసుక్రీస్తు ప్రభువులతో తిరిగినటువంటి ఈ పేతురు వైపు నేను చూస్తే, ఒకవేళ నేను ఏమైపోవచ్చు మా పేతురు వైపు చూస్తే, నిన్ను ప్రభు నా ప్రాణం పోయి నేను విడిచిపెట్టిన ప్రభు అన్న ఈ పేతురు కోడి కుయ్యకు మునిపే ముమ్మారు ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పిన శిష్యుడు పేతురు. హల్లెలూయా. ఇప్పుడు రక్షించబడిన తర్వాత వీరే అపోస్తలులైనటువంటి వీరే శిష్యులే ఇప్పుడు యేసు ప్రభు లేడు ఆయన ఆరోహమై పరముకు చేర్చబడ్డాడు. అయితే కనబడుతున్న వాళ్ళు ఎవరు అంటే అపోస్తలులే, శిష్యులే. అయితే నేను పేతురు వలె నేను మార్చబడాలని ఒకవేళ పౌలు అనుకున్నాడు అనుకో, పౌలుకి ఒకవేళ పేతురు జీవితం అంటే ఆయన ఎలా చేస్తాడో తెలియకపోకుండా ఉన్న కొద్ది రోజుల తర్వాత పౌలు మరి పేతురు గురించి ఈ పౌలు తెలిసిందనుకో, మరి పేతురుని చూస్తూ నడవాలని, మరి పేతురు ఎలాగైతే స్వస్థతలు చేయగలుగుతున్నాడో, నడికట్టు చేత ఎలాగైతే నీడబడినా ఎలాగైతే స్వస్థపరచబడుతున్నారో, ఎంత మహిమను పొందుకున్నటువంటి ఈ పేతురు ప్రభువుతో ఎలా జీవించాడను, ఈ పేతురులో నేను కూడా ప్రభువుని అనుసరించి నడదామనుకొని ఒకవేళ పేతురుని బట్టిగాన నడవాలనుకున్నని పౌలుగా అనుకున్నాడు అనుకో, కొద్ది రోజుల తర్వాత పౌలు ప్రభువుని విడిచిపెట్టినటువంటి ఆ సందర్భం తెలియపరిస్తే ఇప్పుడు పౌలు పేతురుని చూసి నడవగలుగుతాడా? మా రమణన్న పేతురుని చూసి నడవగలుగుతాడంటే ఈ వ్యక్తి నడవలేడు. హల్లెలూయా. ఒకవేళ ఇస్కరియోతు యూదాను కన్నా చూడగలిగితే తన యొక్క పౌలు జీవితాల్లో ఏ ధనాశ లేక, ధనాపేక్ష లేక, ఉన్నదంతా ప్రభు కోసం ఖర్చు పెడుతూ ఆత్మ భారం కలిగి ఆత్మ కొరకే తన యొక్క బలానైనా శక్తినైనా ఖర్చు చేస్తూ అనేక ప్రపంచమంతా సువార్త ప్రకటిస్తూ తిరుగుతున్నటువంటి పౌలు జీవితంలో ఇస్కరియోతు యూదాను చూస్తే, ఇస్కరియోతు యూదా ఏం చేసేవాడు పరిచర్లో అని అంటే, ఇచ్చిన ప్రతి రూపాయిని ఆ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇస్కరియోతు యూదాగా దేవుడు అప్పగిస్తే కొంత సంచులు వేసుకునేవాడు, మరికొంత జోబులు వేసుకునేవాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. ఇప్పుడు ఒకవేళ ఇస్కరియోతు యూదా ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఎంత టాలెంట్ ఉంటుంది అని ఒకవేళ ఇస్కరియోతు యూదా వైపుగా ఈ పౌలు చూశాడు అనుకోండి, ఆయన 30 వెండి అప్పగించేశాడు ఈ ఇస్కరియోతు యూదా. ఇప్పుడు పౌలు కూడా ఒకానొక పరిస్థితి తను కలిగినటువంటి శ్రమలను బట్టి, వస్త్రహీనతను బట్టి, ఉపద్రవాలు బట్టి, ఆకలి దప్పులను బట్టి, అనేక దినాలు సముద్ర ప్రయాణంలో ఉండవలసిన పరిస్థితిని బట్టి, కొరడా దెబ్బలు తిన్న విధానం బట్టి ఇప్పుడు ఇస్కరియోతు యూదా ప్రభువుని అప్పగించేసినట్లుగా తను కలిగి ఉన్న శ్రమను బట్టి, ఇబ్బందులను బట్టి, ఇరుకులు బట్టి ఇప్పుడు పౌలు ఒకవేళ ఇస్కరియోతు యూదాని బట్టి నడిపించబడుతుంటే, ఈ ఇస్కరియోతు యూదాను బట్టి ఇప్పుడు పౌలు ఏం చేయబడాలి? ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. నాకెందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ కష్టాలు, నేను ఎందుకు అనుభవించాలి? శిష్యులే అలాగ ఉండి అలాగ అయిపోయినప్పుడు నేను ఎలా ఉండాలని అని అనుకునేవాడు. కానీ తిమోతికి రాస్తూ అంటాడు, ఇదిగో క్రీస్తు యేసునందు సద్భక్తి కలిగి ఆశించు వారందరూ హింస పొందుతురు అని విశ్వసించబోతున్న వారికి అందరికీ మాదిరికరంగా ఉన్నట్లుగా విశ్వాస పలుకుతున్నాడు పౌలు.
ఏ మాట? క్రీస్తు యేసునందు సద్భక్తి ఆశించు వారందరూ, ఆశించు వారందరూ కూడా ఏం పొందుతారంట? ఘనత పొందుతారని రాయబడిందా? ఘనత కలిగి ఉంటారని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడా అంటే ఆ మాట చెప్పట్లేదు. ఇదిగో క్రీస్తు యేసునందు సద్భక్తి చేయు వారందరూ ఏం పొందుతారంట? హింస పొందుతారని రాయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇస్కరియోతు యూదా హృదయ కాఠిన్యను బట్టి ప్రభువుని అప్పగించగలిగితే, ఈ అపోస్తలుడైన పౌలుగా మార్చబడిన ఈ పౌలు మాత్రం అంటాడు, క్రీస్తు యేసునందు సద్భక్తి కలిగిన వారికి ఆశించే వారందరూ హింస పొందుతారంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ హింసలతో పాటు ఆయన శ్రమల్లో పాలువాడు అయి ఉండటమే నా జీవిత ధన్యత అంటాడు పౌలు. ఆయన శ్రమల్లో పాలువాడినే ఉండాలి, ఆయనతో సమాన అనుభవం కలిగిన వాడిని నేను మార్చబడాలని పౌలు అంటాడు. అయితే మన జీవితాల్లో కలుగుతున్న శ్రమలను బట్టి, వస్తున్న హింసలను బట్టి, అవమానాలను బట్టి, నిందలను బట్టి, అవహేళనను బట్టి, అపహాస్యం చేయబడుతున్న విధానం బట్టి మన జీవితంలో ప్రభుకి దూరం అయిపోయిన పరిస్థితుల్లో ఉన్నామా? అన్ని వస్తున్నా ప్రభునామం మహింపరచబడాలని ప్రభు కొరకే జీవించడానికి మన ముందు కొనసాగించబడుతున్నామా? హల్లెలూయా. ఒకవేళ నువ్వు అనుభవిస్తున్నటువంటి ప్రభు కొరకు బ్రతకాలనే తీర్మానం కలిగి ప్రభు కొరకు ఒక మంచి తీర్మానంతో బ్రతున్న నీ జీవితాల్లో, తీర్మానానికి వ్యతిరేకంగా నీ జీవితంలో అవమానకరమైన మాటలు వస్తున్నా, ఒకవేళ నిందలే వస్తున్నా, నీ జీవితంలో క్షేమాన్ని నువ్వు చూడలేకపోతున్నా, దేవుని వాక్యం సెలవిస్తుంది, క్రీస్తు యేసునందు సద్భక్తి ఆశించు వారందరూ హింస పొందుతారని వాక్యంలో రాయబడి ఉంది. అయితే నీకు హింస కలుగుతుందనో, బాధ కలుగుతుందనో, లేకపోతే నీ జీవితాల్లో నువ్వు సహించలేని దాన్ని, ఓర్చుకోలేని దాన్ని నీ జీవితానికి అనుమతించబడుతుందనో, నీవు అంతరంగంలో ప్రభుని విడిచిపెట్టి ప్రభుకు దూరం అయిపోయి నువ్వు చేయవలసినటువంటి ఏదైతే ఉందో దాన్ని చేయక నీ అంతరంగంలో ప్రభుకు దూరం అయిపోయావేమో. నువ్వు అలా ఉండొద్దని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అటువంటి వారికి హింస తప్పనిసరిగా హింస కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది. అయితే మనకి కలిగి ఉన్నది ఏ పరిస్థితి అయినా ఆ ప్రతి పరిస్థితుల్లో ఆడికే కూర్చో. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసునందు సద్భక్తి ఆశించే వారందరికీ హింస కలుగుతున్న వాక్యం సెలవిస్తుంది. అయితే దినాన దేవుని వాక్యం ఏంటంటే ఒకసారి మనం పోల్చుకుంటే అపోస్తలుడైన పౌలు ఇస్కరియోతును చూస్తే ఆత్మీయతకు దిగజారిపోయేవాడు. ఒకవేళ తోమాను చూద్దాం అని తోమాను కన్నా చూస్తే ఆయన చేతులు వెలువెడితే కానీ ఆయన మరలా వచ్చాడని, బ్రతికి ఉన్నాడని నేను నమ్మను అని తోమా అంటాడు. ఇదే తోమా లాజరు చనిపోయిన తర్వాత ఆ బేతనీకి వెళ్ళేటువంటి ఆ గ్రామానికి వెళ్ళక ముందు యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యులతో పాటు ఈ తోమా అంటాడు, ఇదిగో ఒకవేళ మనం ఆ ప్రాంతానికి వెళితే మరి మనం చంపడానికి ప్రయత్నం చేస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఒకవేళ లాజరు అనారోగ్య పరిస్థితుల్లో అక్కడ ఉన్నాడు, ప్రభువేమో వెళ్ళాలని మనసు కలిగి ఉన్నాడు. అక్కడికి వెళ్తేనేమో మనల్ని అందరిని పట్టుకుంటారు, మనకు ప్రాణాపాయం ఉన్నది. అయినను ఒకవేళ మనం చావవలసి వచ్చినా చనిపోదాము, మనం మాత్రం ప్రభుత్వనే పోవాలని చెప్పిన వాడు ఎవరమ్మా? ఏది మీరు? హల్లెలూయా, హల్లెలూయా. మీరు సోల్పోయి ఉన్నారా లేకపోతే నేను చూడట్లేదు మీ వైపు? స్తోత్రం చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అర్థమవుతున్న వాళ్ళు చేతులు ఎత్తారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థం కాలేదన్న చేతులు ఎత్తండి. అర్థం కాలేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎంత తలగిరుకుంటున్నావు గోపాలయ్య? ఏం చెప్పాలి? అర్థం కాకుంటున్నావు అట్ట? ఏం చెప్తే ఏం వస్తుందని అనుకుంటున్నావా? హల్లెలూయా, స్తోత్రం చెప్దామా? నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో
కేకలేయుచున్నది. నా హృదయమెంతో జీవము గల నా దేహమెంతో నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింప ఆనందముతో కేకలేయుచు. ఆమేన్. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింప ఆనందముతో కేకలేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై శాశ్వత కృపను నేను తాళంచగా కానుకానైతినే నీ సన్నిధిలో, కానుకానైతినే నీ సన్నిధిలో శాశ్వత కృపను నేను తాళంచగా. భక్తిహీనులాతో గట్టిగా చప్పట్లు కొడదామా? అందరూ చేతులెత్తి గట్టిగా ప్రభుకి స్తుతి చెల్లిస్తూ కలిసి పాడుతూ గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమేన్. భక్తిహీనులాతో స్తోత్రం. నివసించుట కంటేను నీ మందిర వరణములో వేయి దినాల కంటే స్తోత్రం, వేయి దినాల కంటే స్తోత్రం, వేయి దినాల కంటే, వేయి దినాల కంటే శాశ్వత కృపను నేను కానుక కానుక శాశ్వత కృపను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ అపోస్తలుడైన పౌలు తోమ వైపు చూశాడు అనుకోండి. ఈ తోమ ఒకప్పుడు ఆయన కూడా చావవలసి వచ్చిన మనం వెళ్దామన్న చెప్పిన తోమ ఆయన తిరిగి మరల 3 దినాలు లేచిన తర్వాత శిష్యులకు కనబడుతున్నప్పుడు ఆయన చేతులు వేలు పెడితే తప్ప ఆయన ఎవరు నేను గ్రహించలేనన్నాడు, నేను నమ్మలేనన్నాడు. ప్రభు కనబడంటాడు, తోమా చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నాతో పాటు నన్ను చూసావు, నేను చేసిన కార్యాలు నువ్వు చూసావు, నాతో పాటు ఉన్నావు, నాతో పాటు జీవించావు. నేను ఏదైతే పెట్టానో అదే తిన్నావు, ఏదైతే బోధించానో అదే విన్నావు, ఏవైతే నేను నీకు చేయమని చెప్పానో చేయడానికి నువ్వు ఇష్టపడి వచ్చిన వాడివి. హల్లెలూయా. నాతో పాటు నివసిస్తున్న వాడిని, ఎక్కడుంటే అక్కడ ఉన్నవాడివి, నాతో పాటు చావవలసి వచ్చినా చావడానికి సిద్ధమై బేతనీకి నాతో పాటు నడిచిన వాడివి. అయితే నీవు అవిశ్వాసమై కాక విశ్వాసమై ఉండము. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసమై ఉండుము. ఆఖరి వరకు నీ విశ్వాసాన్ని కాపాడుకో. ఎవరైతే అంతం వరకు నమ్మకం కలిగి ఉంటాడో జయించువానికి నా తండ్రి రాజ్యంలో ఏం పెడతాడు ఆయన? జయించువానికే సింహాసనము, నీకు మహిమ కిరీటాన్ని ఆయన ధరింపజేసే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జయించువానికే ఆయన నీతి కిరీటాన్ని ధరింపజేస్తాడు. అవిశ్వాసే కాక విశ్వాసమై ఉండని దేవుడు తోమాకు చెప్పాడు. అయితే ఆ తోమను కన్నా పౌలు కన్నా ఆ తోమ వల్లే నేను ఆయన వల్లే చావైనా బ్రతుకైనా ఆయనతోనే అని వెళ్ళిన తోమను అనుసరిద్దామంటే తోమ కూడా ఆయన చేతులు వేలు పెడితే కానీ నమ్మలేని చెప్పాడు. మరి నేనేంటి అని వెలిపోయేవాడు పౌలు. కానీ తోమ ఎప్పుడు చూడాల. ఒకవేళ యోహాను యాకోబు వైపు చూస్తే తండ్రి రాజ్యంలో తన యొక్క తల్లి అడుగుతున్నది, వీళ్ళిద్దరు కూడా అడుగుతున్నారు, అయ్యా మీ రాజ్యంలో
మేమే గొప్పవారం వైపున అయి ఉన్నట్లుగా, ఎడమ వైపున ఒకడు కుడి వైపున ఒకడు ఉండేటట్లుగా నువ్వు చెయ్యి ప్రభువా అని యేసు ప్రభుని అడుగుతున్నటువంటి వారిగా వీళ్ళు ఉన్నారు. ఒకవేళ వారిని గాన పౌలు వారి వలె గొప్పవాడు అవ్వాలనుకుంటే, సంపన్నమైన స్థితి, ప్రపంచ సువార్థికుడు మార్చబడినటువంటి పౌలు జీవితాల్లో నేను వారికంటే ఎంతో పని చేశాను, గొప్పవాడిని అనేటువంటి మనసు పౌలు జీవితంలో వస్తే, ఆ వచ్చిన మనసును బట్టే పడిపోయి ఉండేవాడు పౌలు. అందుకని ప్రభు ఒక ముళ్ళు పెట్టాడు పౌలులో. స్తోత్రం చెప్దామా? పెట్టి ఆ ముళ్ళు ఎప్పుడు తీసేయలేదు, కానీ నా కృప నీకు చాలు అని చెప్పాడు. స్తోత్రం చెప్దామా? ఒకవేళ దేవుడు ఆరోగ్యం ఇచ్చున్న, ఒకవేళ ఆ ముళ్ళును తీసివేసి ఉన్నా ఈ భూమి మీద ఉన్నంత వరకు ఉపయోగపడి ఉంటుందేమో, కానీ నా కృప నీకు చాలును, నీ బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణం చేయబడును అన్నటువంటి వాగ్దానము ఎప్పుడైతే ఒకవేళ పౌలు ఆత్మ సంబంధంగా దిగజారిపోవడానికి అవకాశం వచ్చి ఉండొచ్చేమో, పడిపోవడానికి అవకాశం కళ్ళ ముందు కనబడుతుండొచ్చేమో, ఒకవేళ బలహీనపడడానికి అవకాశం ఉండొచ్చేమో, ఆ అవకాశం ఉన్నప్పుడు ఎల్లా పౌలు పైన పనిచేసిందంటే తెలుసా? దేవుని యొక్క మహాకృప. ఆమెన్, హల్లెలూయా. ఆ కృప బలహీనటువంటి పౌలు జీవితంలో తన శక్తి, దేవుని యొక్క శక్తి పరిపూర్ణం చేసి విశ్వాసపు యాత్రలో ముందుకు కొనసాగడానికి ప్రభు కృప పౌలు నిలబెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మనుషుని వైపు పౌలు చూచినా పౌలు పడిపోతాడు. అందుకని పౌలు అంటాడు, ఇదిగో కొరింథీయులారా, మనం అందరం ఒకప్పుడు పాపానికి అమ్మబడిపోయి ఉన్న వాళ్ళమి, పాపంలో జీవించిన వారిని, పాపంలో బ్రతికిన వారిని. అయితే నిజమైన దేవుడు ఎరుగుక, నిజమైన విశ్వాసం ఏంటో తెలియక ఒకప్పుడు మనం అలా జీవించాం. మన ఇష్టం చొప్పున, మనస్సు యొక్క కోరిక చొప్పున మన తినాలనుకుంది తిన్నాం, ఆడాలనుకుంది ఆడాం, పాడాలనుకుంది పాడాం, ఇష్టానుసారంగా మనం జీవించాం. అయితే నిజమైనటువంటి భక్తి ఏమిటో, నిజమైనటువంటి ఆత్మానుసారమైన జీవితం ఏమిటో ఇప్పుడు మనకు ఉపదేశించబడింది. కనుక ఈ జీవితాన్ని కాపాడుకొని ప్రభువుకి అప్పగించవలసిన వారమై ఉన్నాం. ప్రతి ఒక్క మనుష్యుడు దేవుని యొక్క న్యాయ పీఠం మీద నిలబడేటువంటి ఒక రోజు ఉన్నది. కనుక అంతవరకు మన జీవితాలు కాపాడుకోవాలంటే ఈ లోకం వైపు చూస్తే మనం పడిపోతాం, లోకంలో ఉన్న మనుషుల వైపు చూస్తే మనం పడిపోతాం, దేని వైపు చూసినా మనం పడిపోతాం. అయితే నిజముగా మనం పడిపోకుండా ఉండడానికి, నిలబడి ఉండడానికి, ఏ పరిస్థితుల్లోనే మనం దిగజారిపోకుండా ఉండడానికి చూడవలసిన వాడిని మనం చూడగలిగితే, మనం ఆరాధన చేస్తున్న యేసయ్య వైపు మనం కానీ చూడగలిగితే, ఆయన ఏ పరిస్థితుల్లోనైనాను మనల్ని చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రతి పరిస్థితుల్లో ఆయన కృప మన జీవితంలో పరిపూర్ణంగా చేసి నిలబెట్టే దేవుడే ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. అందుకని నిలబెట్టగలిగిన దేవుని కొరకు బ్రతుకున్న మనము ఆయన వైపు చూస్తున్నానని చెప్పి కొరింథీ సంఘానికి రాస్తూ అంటున్నాడు. మరొకసారి ఆ మాటను చదువుదామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకునిచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడని కొరింథీ సంఘానికి పౌలు ఆ మాటను రాస్తూ ఉన్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే నన్ను చూసి నడుచుకోమని కాదు, కానీ పౌలు ఎలాగైతే దేవుని చూచాడో, దేవుని ఎలాగైతే చూసి నడుస్తున్నాడో, ఏ దేవుని చూస్తున్నాడో, పౌలు దేవుని చూచినట్లుగా మీరు కూడా, నేను ఏ విధంగా అయితే దేవుని చూస్తున్నానో, నేను చేసిన పనే మీరు కూడా దేవుని వైపు చూడండి, నా వైపు కూడా మీరు చూడొద్దని పౌలు హెచ్చరికపూర్వకంగా నన్ను వల్ల మీరు దేవుని పోలి నడుచుకోమని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. హల్లెలూయా. మనం ఈ మనసు వైపు చూచిన, పడిపోయిన వారి వైపు చూచిన, లోకం వైపు చూచిన మనం పడిపోతాం, ఆత్మీయంగా దిగజారిపోతాం. అయితే మన హృదయము జీవం కలిగిన దేవుని వైపు చూస్తే, ఆయన వైపు మన మనసు, ఆయన వైపు ఆనుకుంటే, ఎవరి మనసు నీ పైన ఆనుకునో వానిని పూర్ణ శాంతి గల వానిగా ఆయన రక్షించి కాపాడే దేవుడే ఉన్నాడు. రక్షించడమే కాదు, ఆయన కాపాడే దేవుడే ఉన్నాడు. అయితే నీ మనసు లోకం వైపు పెట్టుకుంటే లోకము నీకు క్షేమాన్ని ఇవ్వలేదు. మనుషులపైన ఆధారపడితే ఒకప్పుడు వాళ్ళకి అవకాశం వరకు నేను ఓదార్చగలుగుతారు, ప్రేమించగలుగుతారు, నీ యొద్ద ఆశించి ఏదైనా చేయగలుగుతారు. వారు ఆశించి నీ యొద్ద లేకపోతే నిన్ను ప్రేమించలేరు.
ఈ లోకంలో ఎట్టి ప్రేమలైనా అది క్షణికాలం మాత్రమే. అయితే శాశ్వతమైన ప్రేమ దేవుణ్ణి మాత్రమే. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆ దేవుని వైపుగా నువ్వు చూడగలిగితే ఇంకా నీ జీవితంలో ఆత్మసంబంధ భక్తి జీవితంలో నీవెన్నటికీ పడిపోలేవు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అందుకనే భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఆమెన్. హల్లెలూయా. పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను వలె క్రీస్తుని పోలి నడుచుకోమని అపోస్తలుడైన పౌలు కొరింథీకి సంఘానికి రాస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందామా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఏంటంట, ఓపికతో ఏం చేయాలంట? పరిగెత్తాలంట. ఓపికతో పరిగెత్తాలి. ఓపికతో పరిగెత్తడం అంటే ఎవరు నడితే తెలుస్తుందంటే, ఇదివరకు పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ అధికారి అవ్వాలంటే ఎన్ని కిలోమీటర్లు పరిగెత్తాలో మీరు ఎవరికైనా తెలుసా? ఎన్ని కిలోమీటర్లు పరిగెత్తాలి? 5 కిలోమీటర్లు పరిగెత్తాలి. ఎందుకంటే దొంగను పట్టుకోవాలంటే పరిగెత్తాలి కదా. ఒకవేళ దొంగ దొరకకపోతే పరిగెత్తి పట్టుకోవాలని వారికి ట్రైనింగ్ కోసమై వారు 5 కిలోమీటర్లు పరిగెత్తిన వ్యక్తికే జాబ్ ఇస్తారు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. వారికి ఇంచుమించుగా 25 నిమిషాల పాటు వారికి ఇస్తారు. 20-25 నిమిషాల పాటు 5 కిలోమీటర్లు పరిగెత్తాలి. పరిగెత్తేటప్పుడు బాగా స్పీడ్గా పరిగెత్తాడు అనుకోండి, ఆఖరి వరకు పరిగెత్తలేడు. 5 కిలోమీటర్లు పరిగెత్తాలంటే టైమింగ్ ప్రకారము దానికి సాధన చేసుకుంటూ ఈ 25 నిమిషాల్లో ఎవరైతే